కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల నవీన్ యాదవ్ గారు ఆయన గిటంగా స్థానికుడు మేజర్గా ఇక్కడ స్థానికుడు కావడము చాలా ప్లస్ పాయింట్ కాంగ్రెస్ పార్టీకి. స్థానికుడు చాలామందికి పేదోళ్లకు ఆయన హెల్పింగ్లో ఉన్నాడు కాబట్టి ఈయన గెలవడానికి పెద్దగా అవకాశం ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము భావిస్తున్నాం. సో ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పాలా, లేకపోతే రేవంత్ రెడ్డి విజయం అని చెప్పాలా, లేకపోతే నవీన్ యాదవ్ లాంటి అభ్యర్థి ఉండడం ఇక్కడ ఈ జూబ్లీస్లో నవీన్ యాదవ్ లాంటి అభ్యర్థి విజయం అనాలా, ఎవరి విజయం అని చెప్పొచ్చు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 200 యూనిట్లు కానీ బస్సు మహిళలకు, ఇక్కడ నిరుపేద వ్యక్తులు ఎక్కువ ఉంటారు, స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియాలలో ఎక్కడనో పోయి బట్టల షాపులో కానీ ఎన్నో హాస్పిటల్లో కానీ జాబులు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నెలకు 4-5 వేల ఒక బస్సు వల్లనే ఆ మహిళలకు లాభం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పథకాలు ఒకవైపు, రేవంత్ రెడ్డి గారి చరిష్మా ఒకవైపు, లోకల్ క్యాండిడేట్ మేజర్గా లోకల్ క్యాండిడేట్ నవీన్ అన్నకే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ముగ్గురు కలిస్తేనే గెలుపుకు సాధ్యమైంది. 3 అంశాల వల్లనే గెలుపుకు సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ అంటే మనం చూసుకున్నటువంటి రోడ్ షోలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి హైడ్రా లాంటి మహమ్మారి వస్తుంది, మనల్ని కూల్ చేస్తుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కూడా ప్రజలు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారంటారు? బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండే. ఇప్పుడు గిటంగా హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి. కానీ వాళ్ళ మీద ఎందుకు విశ్వసనీయత తగ్గుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు ప్రతిపక్ష నాయకుడు లేడు, మేజర్గా ప్రతిపక్ష నాయకుడు లేడు. వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు ఎంత ప్రచారం చేసిండు, ఎన్ని విమర్శలు చేసిండు, బోరబండల బుల్డోజర్లు అన్నాడు, అన్నీ అన్నాడు. మళ్ళీ జనాలు ఎందుకు ఉల్టమల్లిరు? ఒక్కసారి కేటీఆర్ గారి గిట్టంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అహంకారం ముచ్చట్లు మాట్లాడొద్దు. ఎవరైనా సరే అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇక్కడ కృష్ణానగర్లో మేము ఇన్ఛార్జ్గా వర్క్ చేసినాం. కృష్ణానగర్లో ఒక 2 గంటలు మనం బతకలేం. ఇక్కడ జనాలు ఎట్లా బతుకుతారో మాకు అర్థమవుతలేదు. 15 సంవత్సరాల సంది ఇక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచిండు. ఒక్కసారి చూడండి, మురికి కుంపలు ఉన్నాయి. 10 నిమిషాల గిటంగా ఆడ అండర్ డ్రైనేజ్లకి తీస్తే మనం ఆడ ఉండలేం. అంటే ఇక్కడ జనాలు చాలా సఫర్ అయిపోయారు. కాబట్టి బీఆర్ఎస్కు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు కళ్ళు తెరిచి మీరు చేసిన పనే చెప్పండి. ఇప్పుడు గత 10 ఏళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు 18 ఏళ్ళు, ఇంకో నెల అయితే నెక్స్ట్ మంత్ అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 1 ఇయర్ అయితే ఎంపీ ఎలక్షన్లే ఉండే సీఎం రేవంత్ రెడ్డి గారికి. అంటే 1 ఇయర్ నుంచి ఎన్ని వర్కులు చేసిండు? హైడ్రా వల్ల కొంతమందికి అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగితే ఓట్లు ఎందుకు వేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. అన్యాయం కాదు అది. ఈ హైదరాబాదును కాపాడాలి. హైదరాబాద్లో ఉన్నోళ్ళు మనోళ్ళు పేదోళ్ళని కాపాడాలి. వీళ్ళు ఇళ్ళని కొట్టుకపోయి చావద్దు, వాళ్ళు వరదల్లో కొట్టుకపోవద్దు అనే ఆలోచనతోని ముందు జాగ్రత్తగా ఒక 100 సంవత్సరాలకు ఆలోచన చేస్తుండే. 100 సంవత్సరాలు మన హైదరాబాద్ నెంబర్ 1 ఉండాలంటే ఫస్ట్ మురికి కాలువలు దువ్వాలి, అక్రమాస్తులన్నీ తీసేస్తే నీళ్ళు అనేది సాపుగా పోతాయి, ఇక్కడ ఉన్న స్లమ్ ఏరియాలు మంచిగా బతుకుతారని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి. కాబట్టి జనాలు తెలివిపరులు కాబట్టి యాంటీ ఓటేస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారంలో ప్రజలపైన తన స్పీచ్ ప్రభావం ఏమైనా ఉందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగా ఇంట మురికి కుప్పున్నా కానీ నేను బాగానే ఉన్నా అనే ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చేశాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా, కేటీఆర్ గారు అట్లా చేశాడు. కానీ మన రేవంత్ రెడ్డి అట్లా కాదు, మురికిని అడిగేసుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాడు అనేది జనాలకు ఎరుకైపోయింది. ఈ మెసేజ్ ఇట్లనే ఉంటుంది. ఇంకో 10 సంవత్సరాలకి రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు. వాళ్ళు ఎంత కొట్లాడినా గెలిచే పరిస్థితి. ఎందుకంటే చేసిండ్రు 10 ఇయర్స్. ఒక డబుల్ బెడ్రూమ్ ఏ గ్రామాలలో పోయి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. ఇప్పుడు పోయి చూడండి, ప్రతి ఊరికి 20 ఇండ్లు 25 ఇండ్లు నడుస్తున్నాయి. స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. ఇల్లు గృహ ప్రవేశాలు నడుస్తున్నాయి. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పక్కకు వీర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. రోజుకు 10 ఇండ్లు ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. అంటే పేదోళ్ళకి ఇండ్లు వచ్చినాయి కదా. అదే నువ్వు షాద్నగర్ వాళ్ళ బీఆర్ఎస్లో నేను ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇనాగ్రేషన్ చూపెట్టమనండి. 10 ఏళ్ళు చేశారు కదా. పేదోళ్ళకు పథకాలు అందుతున్నాయి, ఓట్లు వేస్తారు. నువ్వు ఒకటి గాలి మాటలు మాట్లాడినావు, చేస్తున్నావు, నీకు కథం అయిపోయింది. ఇక నువ్వు చేస్తున్నావు అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.